కుమారుడా, నా కుమార్తె, నేను త్వరగా వస్తున్నా, వస్తూ వస్తూ నేను కొన్ని తెస్తున్నా. ఏం తెస్తున్నాడట? వారి వారి క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు మీతోనే చెప్తున్నాడు. మీరు నా వాక్యాలు వింటున్నారు, గైకొంటున్నారు కదా, మీరు ధన్యులు. అయితే మీరు ఈ పని చేస్తున్నందుకు నేను మీకు మీ క్రియల చొప్పున వారి వారికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము ఎక్కడుందట? నువ్వు సిద్ధపరుచుకున్న జీతం ఎక్కడ ఉంటుంది? నీ దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఈ లోకములో నువ్వు సంపాదించుకున్న నీ జీతము. ఏంటంటే ఇద్దరు డ్రమ్ములు వాయిద్యకారులు మీటింగ్లా మీరు పనిచేసిన మీ జీతం ఎక్కడ ఉంటుంది? మీ దగ్గర ఉంటుందా? నా దగ్గర ఉంటుందా? యేసయ్య దగ్గర ఉంటుందా? ఎవరి దగ్గర ఉంటుంది? అమ్మా, మరి ఎందుకు దానికి కూడా పెద్ద మేధావుల మాదిరి ఆలోచిస్తారు? మీ జీతం మీ దగ్గర ఉంటుంది. తక్కువైతే జోబులు ఉంటుంది, కొంచెం ఎక్కువైతే బీరువాలో ఉంటుంది, ఇంకా కట్టలు ఎక్కువైతే ఎక్కడ ఉంటుంది? బ్యాంకులో ఉంటుంది. అవునా కాదా? మీ జీతం మీ దగ్గర ఉంటుంది. మీరు సంపాదించింది, మీరు కష్టపడింది, అది శరీర సంబంధమైన జీతం. అది అయితే దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, సువార్త కొరకు నీవు పని చేస్తే, దేవుని కొరకు నువ్వు బ్రతికితే, దేవుడు ఇక్కడ నువ్వు చేసే ఒక్కొక్క పనికి పరలోకంలో లెక్కలు పెట్టి జాగ్రత్తగా భద్రపరిచి, ఇది సరోజనమ్మ జీతము, ఇది లుదియమ్మ జీతము, ఇది ఫలానా జీతము అని భద్రంగా దాస్తున్నాడు. అక్కడ దాచిన జీతాన్ని ఏం చేస్తాడట? ఇవ్వటానికి వస్తున్నాడట. అద్భుతం కదా? వారి వారి క్రియల చొప్పున ఏమంటున్నాడు ఆయన? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వారి వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. నువ్వు ఇక్కడ దేవుని కొరకు బ్రతికి, దేవుని సముఖంలో నమ్మకంగా ఉండి, ఈ దేవుని మాటలు నమ్మి విశ్వసిస్తే దేవుడు నీకు జీతాన్ని సిద్ధపరిచి ఆయన యొద్ద ఉన్న దానిని నీకు ఇస్తాడట. నా దేవుని